ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్ గురించి అయితే తెలియచేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల గురించి తెలియజేస్తాను. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారండి. నేనైతే ఒకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్ లేని సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకైతే 18 గంటల సమయం అయితే దర్శనం పడుతుందండి. కొత్తగా ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకైతే 24 నుంచి 30 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. సో దాదాపు మనము స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి భక్తులకి ఎక్కువ సమయం అయితే పడుతూనే ఉందండి. మనం చూస్తూనే ఉన్నాము, అప్డేట్ కూడా చేస్తూనే ఉన్నాను. సో ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా ఉందండి. ఈ రోజు చూసిన అప్డేట్ ప్రకారం 2 రోజులు పడుతుంది ఎవరైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నారో ఇటువంటి భక్తులకు మాత్రమే. మరియు ఈ ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులైతే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకైతే భక్తులు వేచి ఉన్నారండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు దయచేసి గమనించండి. సో ఇంతకుముందు ప్రీవియస్ 2 డేస్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే భక్తుల రద్దీ ముందు రోజుల్లో కంపేర్ చేసామంటే కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. మళ్ళీ ఏంటంటే మొదటికి వచ్చిందండి భక్తుల రద్దీ అనేది మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అయింది. సో శిలాతోరణం వరకు భక్తులు అయితే వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. సో దయచేసి టికెట్స్ అనేది తీసుకువెళ్ళి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. టికెట్స్ అనేది లేదు అంటే కనుక మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకోవటం మంచిది. అంటే ఇప్పుడు కాకపోయినా కూడా భక్తుల రద్దీ తగ్గిన తర్వాత వెళ్ళడం అనేది మంచిదండి. సో 2 రోజులు అంటే చెప్పాల్సిన అవసరం లేదండి. దాదాపు ఫ్యామిలీస్తో వెళ్ళేటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి, ఏంటంటే ఇలా 1 డే అవుతుంది, 2 డేస్ దర్శనంకి అవుతుంది అంటే మాకు ఫుడ్ ఇలాంటి ఫెసిలిటీ ఎలాగండి, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో క్యూ లైన్లో ఉన్నంత వరకు, కంపార్ట్మెంట్లో ఉన్నంత వరకు టీటీడీ వాళ్ళు మీకు అన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. మీకు త్రాగునీరు కావచ్చు, తినడానికి ఆహారం కావచ్చు. సో టీటీడీ అనేది వాళ్ళ యొక్క భద్రత అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దీని గురించి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని 67,873 మంది శ్రీవారి భక్తులైతే దర్శనం చేసుకోవటం అనేది జరిగిందండి. ఇక 33,532 మంది అయితే స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. ఇక స్వామివారికి నిన్న ఒక్కరోజు మాత్రమే 3.93 కోట్లు హుండీ ఆదాయం రావటం అనేది జరిగింది. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే కనుక రేపు దర్శనం అయ్యేటువంటి, అంటే రేపు ఉదయం 3 గంటల నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనేటివి కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుందండి. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. అనగా ఈ రోజు టోటల్గా దర్శనం అయ్యేటువంటి టికెట్స్ మరియు రేపు ఉదయం దర్శనం అయ్యేటువంటి టికెట్స్ మొత్తం కలిపి మనకి తిరుపతిలో ఆఫ్లైన్లో 20,000 టికెట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో ఆ టికెట్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈ రోజువి రేపు దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఎందుకంటే భక్తుల రద్దీ ఆ విధంగా ఉందన్నమాట మనకి. సో నేనైతే భక్తుల రద్దీ తిరుమలలో స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఇన్ఫామ్ అయితే చేస్తున్నానండి. 18, 19, 20, 21 సో ఈ తారీఖుల నుంచి అంతా కూడా మనకి క్రౌడ్ అనేది భారీగానే ఉందన్నమాట. 18వ తారీఖు చూసామంటే మనకి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు శ్రీవారి భక్తులు అయితే వేచి ఉన్నారండి. మరి 24 గంటల దర్శనం అయితే పడుతుంది అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. మరి 19వ తారీఖున కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు 16 గంటలు అయితే దర్శనానికి పడుతుంది. మరి 20వ తేదీన అయితే ఏటీసీ సర్కిల్ వరకు
అంటే ఏటీసీ వరకు నిలబడి ఉన్నారు. ఇక్కడైతే 15 గంటలు దర్శనం కోసం పడుతుంది. అలాగే చూసామంటే టీబీసీ వరకు వేచి దర్శనానికి వెళ్ళిన వారు మరియు 31 కంపార్ట్మెంట్లో వేచి 26 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నవారు. సో ఇలా అయితే మనం రోజు అయితే గమనిస్తూనే ఉన్నామన్నమాట. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏమిటంటే, టిక్కెట్లు లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని అయితే పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది చాలా మంచిదండి. ఆ తర్వాత శ్రీవారి భక్తులు కామెంట్స్ రూపంలో అడిగినటువంటి ప్రశ్నలకైతే సమాధానం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. సో నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేయలేకపోయాను. సో నిన్నటి రోజున సమాధానం ఇవ్వాల్సినటువంటి కామెంట్కి అయితే ఈరోజు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా అలిపిరి మెట్టు ద్వారా కాలినడక వెళ్ళేవారు దివ్యదర్శన టోకెన్స్ ఎక్కడ పొందవచ్చు, కాలినడకన మార్గ మధ్యలో ఇప్పుడు దివ్యదర్శన టికెట్స్ పొందవచ్చా అని చెప్పేసి అడిగారండి. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి మెట్ల మార్గం మధ్యలో అయితే ఇవ్వటం లేదండి. దివ్య దర్శన టికెట్స్ అయితే అస్సలు ఇవ్వటం లేదు. మీకు స్టార్టింగ్ పాయింట్లో ఇవ్వట్లేదు, మిడిల్లో ఇవ్వట్లేదు, ఎండింగ్లో కూడా మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎక్కడా కూడా మనకి ఎస్ఎస్డి టికెట్స్ కానీ డీడీ టికెట్స్ కానీ ఏవి అయితే ప్రస్తుతం ఇవ్వటం లేదు. అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. సో ఆ భూదేవి కాంప్లెక్స్లో మనకి ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. సో ఇంతకుముందు అయితే అలిపిరి మెట్ల మార్గంలో దివ్యదర్శన టోకెన్స్ అనేటివి గోపురం దగ్గర అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి టికెట్స్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేస్తారండి. కాకపోతే ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ ప్రకారం 2 గంటల నుంచే టికెట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మీరైతే అక్కడ టికెట్స్ అయితే తీసుకోగలరు. ఆ తర్వాత రవి సాకేటి 4527 శ్రీవారి భక్తులైతే కామెంట్ చేయడం అనేది జరిగిందండి. అక్క, శ్రీవారి మెట్టు దగ్గర డీడీ టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు ప్రజెంట్, స్టార్టింగ్లోనా ఆర్ మిడిల్లోనా, ఏ టైంకి శ్రీవారి మెట్టు దగ్గర ఉంటే టికెట్స్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది చెప్పండి. 9:12 AM తిరుపతికి వస్తుంది. నేను ఏం చేస్తే టికెట్స్ పక్కాగా దొరుకుతాయి, విష్ణు నివాసమా భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్ట అని చెప్పేసి కామెంట్ చేయడం అనేది జరిగిందండి. యాక్చువల్లీ దీనికి నేను రిప్లై ఇవ్వడానికి కొంచెం లెంతీ క్వశ్చన్ అయితే అడిగారు. కొంచెం క్వశ్చన్ పెద్దదిగా ఉంది కాబట్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుందన్న ఒక ఉద్దేశంతో అయితే నేను కామెంట్లో తెలియజేయలేకపోయాను. సో వారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి 50వ మెట్టు దగ్గర అయితే టికెట్స్ అనేది ఇస్తున్నట్టు అప్డేట్ అయితే ఉందండి. కన్ఫామ్గా అయితే స్టార్టింగ్ పాయింట్లో అయితే మీకు టికెట్స్ అయితే ఇవ్వటం లేదు శ్రీవారి మెట్టులో. అండ్ శ్రీవారి మెట్టు మార్గ మధ్యలో అయితే మీకు టికెట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలండి. ఉదయం 6 గంటల నుంచి మనకి ఇక్కడ టికెట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా టికెట్స్ అనేది తీసుకోకుండా భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసం ఇక్కడ తీసుకోవాలనుకుంటే కనుక ప్రస్తుతం మనకి క్యూ లైన్ అనేది 2 ముందు నుంచి, అంటే 2 గంటల కంటే ముందే స్టార్ట్ అయిపోతుందండి. టికెట్స్ అయితే ఇప్పుడు 2 గంటల నుంచి ఇవ్వటం అనేది జరిగిపోతుంది. అండ్ టికెట్స్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. మీకు 12 అంతా మీరు తిరుపతికి స్టేషన్కి చేరుకుంటారు కాబట్టి మీకు విష్ణు నివాసం అనేది దగ్గరగా ఉంటుందండి. అంటే భూదేవి కాంప్లెక్స్ కన్నా శ్రీవారి మెట్టు మార్గం కన్నా కూడా విష్ణు నివాసం లేదా శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 2 ఏరియాల్లోకి వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా అయితే టికెట్ అనేది తీసుకొచ్చండి. అంటే 12కి మీరు ట్రైన్ దిగినా కూడా మనకి ఒక 10 to 15 మినిట్స్లో మీరు ఈ లొకేషన్స్కి అయితే చేరుకోవచ్చు. అంటే విష్ణు నివాసం కానివ్వండి, శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 2 ఏరియాలో ఏదో ఒక లొకేషన్కి ఒక 10-15 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చండి. వెళ్ళిపోయిన వెంటనే మీరు క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు అంటే కనుక తొందరగా అయితే టికెట్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇక భూదేవి కాంప్లెక్స్ అంటే మీకు దూరం అయిపోతుంది. అండ్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అంటే మనకి అక్కడ ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. సో ఎలాగో మీరు 12 AM వచ్చేస్తారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు విష్ణు నివాసం లేదా శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి ఆధార్ కార్డు తీసుకువెళ్ళారు అంటే కనుక ఖచ్చితంగా టికెట్స్ అయితే అక్కడ పొందవచ్చు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్లో కానివ్వండి, కమెంట్కి ఇచ్చినటువంటి రిప్లైలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ కావాలి అంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అవ్వలేదు అంటే కనుక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఓం నమో వెంకటేశాయ.